వైఎస్ఆర్సీపీ ఎన్నికల సమరశంఖం మోగించింది. 5 ఏళ్లు ప్రజలకు సంక్షేమాన్ని అందించిన సీఎం జగన్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదాన్ని పొందేందుకు ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. ప్రచార సన్నద్ధతపై పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించారు సీఎం జగన్. ఇవాళ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా సమావేశం జరిగింది. రానున్న 20 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారానికి సన్నద్ధమయ్యేలా ప్రణాళిక రూపొందించారు. రోజుకు 2 లేదంటే 3 సభలు అలాగే రోడ్ షోలు నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఒకే ప్రాంతంలో కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో సభలు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. సభలు రోడ్ షోలపై ఎమ్మెల్యేలతో విస్తృతంగా చర్చించారు సీఎం జగన్. కీలక నియోజకవర్గాలను టచ్ చేస్తూ వైఎస్ జగన్ ప్రచారం నిర్వహించనున్నారు. అటు పార్టీ మేనిఫెస్టో కూడా తుది దశకు చేరుకుంది. తన ప్రచారంలో మేనిఫెస్టో గురించి విస్తృతంగా ప్రజలకు వివరించనున్నారు సీఎం జగన్. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, విస్తృత ప్రచారానికి ఎలాంటి సన్నాహకాలు ఏర్పాట్లు చేస్తున్నారు? సార్వత్రిక ఎన్నికలు మరికొద్ది రోజుల్లోనే జరగబోతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కార్యరంగంలోకి దూరబోతుంది. అందులో భాగంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. అందులో భాగంగా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించడం ద్వారా ఒక రూట్ మ్యాప్ ని తయారు చేసే విధంగా కూడా ప్లాన్ చేశారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు ఈ రోజు కూడా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రంలో రాబోతున్న 20 రోజుల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేయబోతున్న నేపథ్యంలో ఏ నియోజకవర్గాలను టచ్ చేయాలనేటువంటి అంశాల మీద ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే రేపు ఎన్నికల కార్యకర్తలకు సంబంధించి నిర్వహించబోతున్నటువంటి సిద్ధం సభ చివరిది రేపు మేదరమెట్లో జరగబోతుంది. ఆ తర్వాత ఎల్లుండి పులివెందుల నియోజకవర్గం అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంబంధించినటువంటి సొంత నియోజకవర్గంలో ఎల్లుండి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. అనంతరం 12, 13 తారీఖుల్లో దీనికి సంబంధించి అంటే ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి ఒక రూట్ మ్యాప్ ను తయారు చేయబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులతో కూడా దీని మీద ఇప్పటికే ఒక ప్లాన్ అయితే సిద్ధం చేసిన పరిస్థితుంది. ఈ సందర్భంగా రోజుకి 2 లేదా 3 సభలను నిర్వహించే విధంగా కూడా ప్లాన్ చేశారు. ఆ సభలు కూడా వేరు ప్రాంతాల్లో అంటే ఒకటి ఉత్తరాంధ్రలో కనుక సభ నిర్వహిస్తే, రెండోది కోస్తాంధ్రలో కానీ లేదా రాయలసీమలో కానీ మరొక సభ నిర్వహించేలాగా ప్లాన్ చేశారు. అందులో భాగంగా మళ్ళీ రోడ్ షోలు కూడా అదనంగా నిర్వహించబోతున్నారు. అంటే ఒకవైపు సభలు నిర్వహించడం ఒకటి, రెండోది రోడ్ షోలు నిర్వహిస్తూ మొత్తంగా ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయబోతున్నారు వైఎస్ జగన్. ఇందుకోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడంతో పాటు ఏ నియోజకవర్గాన్ని టచ్ చేయాలనేది కూడా ఇప్పటికే ఒక ప్లాన్ కూడా రెడీ చేసినట్టు తెలుస్తుంది. అట్లాగే ఎన్నికల సంబంధించి ఇప్పటికే మేనిఫెస్టో ప్రకటన కూడా రెడీ చేయబోతున్నారు. ఇప్పటికే మేనిఫెస్టో సంబంధించి ఒక తుది దశకు వచ్చింది. మనం చూసాం 2019 ఎన్నికల సందర్భంగా ప్రకటించినటువంటి మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో దాదాపు 99.5% మేర ఇప్పటికే అమలు చేసిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటి వరకు ఆ మేనిఫెస్టోని అమలు చేసిన తీరు గురించి చెప్తూనే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఏ విధంగా మేము మేనిఫెస్టోని అమలు చేయబోతున్నాం, వాటిలో ఏ వర్గాలకు సంబంధించి ఏ విధమైన న్యాయం చేయబోతున్నాం అనేది తెలియజేస్తూ కొత్తగా ఒక మేనిఫెస్టోని కూడా తయారు చేశారు. దాదాపుగా తుది దశకు వచ్చింది. ఆ మేనిఫెస్టో ప్రకటన కూడా 2-3 రోజుల్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అనంతరం ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వైఎస్ జగన్ తన మేనిఫెస్టో గురించి కూడా విస్తృతంగా జనానికి తెలియజేసే విధంగా ప్రచారం చేయబోతున్నారు. మొత్తంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి సన్నద్ధం అవుతుంది. ఆ పార్టీ అధినేత జగన్ ఇక కార్యరంగంలోకి దూకబోతున్నారు. అరుణ. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.